బీజేపీకి తలనొప్పిగా మారిన బీజేపీ లీడర్ మాధవీలత. బీజేపీ పార్టీ లైన్ దాటిన మాధవీలత. గోషమాల్ ఎమ్మెల్యేపై మాధవీలత హాట్ కామెంట్స్. మాధవీలతపై తెలంగాణ బీజేపీ ఫైర్. రాజాసింగ్ ను టార్గెట్ చేసిన మాధవీలత. గోషమాల్ అసెంబ్లీ టికెట్ నాకే అంటూ ప్రకటన. రాజాసింగ్ ను చిత్తుగా ఓడిస్తామంటూ మాధవీలత వ్యాఖ్యలు. అసలు మాధవీలత వ్యూహమేంటి? బీజేపీ కీలక నేత హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత తీరు తెలంగాణ బీజేపీకి ఓ తలనొప్పిగా మారిందట. అవును, ప్రస్తుతం తెలంగాణ బీజేపీ పగ్గాలు రామచంద్రరావు చేతికి వచ్చాయి. కమలం పువ్వు చేతులు మారాయి. దీంతో బీజేపీలో సీనియర్ నేత గోషమాల్ ఎమ్మెల్యే రామచంద్రరావు బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వడంతో బీజేపీ పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఇటీవల కేంద్ర హైకమాండ్ సైతం ఆయన రాజీనామాకు ఆమోదం తెలిపింది. దీంతో బీజేపీ పార్టీ అంతా ఒక్కసారిగా రాజాసింగ్ పై గురినా ఉన్నారట. ఇక విషయంలోకి వెళ్తే బీజేపీ నాయకురాలు మాధవీలత పార్టీకి తలనొప్పిగా మారుతుందని పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. పార్టీ లైన్ దాటి మాధవీలత మాట్లాడటంపై తెలంగాణ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన గోషమ్మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మాధవీలత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మాధవీలత వ్యాఖ్యలకు గోషమ్మహల్ బీజేపీ నేతలు కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టారు. అంతేకాక రాజాసింగ్ విషయంపై సైలెంట్ గా ఉండాలని పార్టీ చెప్పినప్పటికీ ఆ వ్యాఖ్యలు మాధవీలతకు పట్టవా అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. పార్టీని కాదని ఏ హోదాలో సొంత పైతం వెళ్లగక్కుతుందని మాధవీలతపై నేతలు మండిపడుతున్నారు. మాధవీలతపై చర్యలు తీసుకోవాలని గోషమహల్ లీడర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల మాధవీలత చేసిన వ్యాఖ్యలను తెలంగాణ బీజేపీ నేతలు సీరియస్ గా తీసుకున్నారు. పార్టీ లైన్ దాటితే వేటు తప్పదంటూ మాధవీలతను బీజేపీ హెచ్చరించింది. మాధవీలత ఎపిసోడ్ పార్టీకి తలనొప్పిగా మారిందని వాపోతున్నారు. దీంతో అలర్ట్ అయిన కమలం పార్టీ నేతలు ఎవరూ కాంట్రవర్సీ మాటలు మాట్లాడకూడదని ప్రెస్ నోటు విడుదల చేసింది. మొత్తం మీద మాధవీలత వ్యాఖ్యలు పార్టీ మొత్తానికి చిచ్చు పెట్టాయని కాషాయ శ్రేణులు అంటున్నాయి. తెలంగాణలో బీజేపీ పార్టీ పగ్గాలు తనకు కాకుండా వేరే వాళ్లకు ఇవ్వడంతో హైకమాండ్ మీద అలిగి బీజేపీకి ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేశారు. దీంతో ఆయన శాసనసభ సభ్యత్వానికి కూడా రిజైన్ చేస్తానని అన్నారు. ఆ పార్టీ గుర్తుపై నేను గెలిచాను, అందుకే త్వరలోనే పార్టీకి రాజీనామా చేస్తానని ప్రచారం సైతం జరిగింది. దీంతో ఆ స్థానంలో బీజేపీ ఎవరిని దింపుతుందన్న ఉత్కంఠ నెలకొంది. బీజేపీ నాయకురాలు మాధవీలతను దింపే అవకాశం కూడా ఉందని ఊహాగానాలు వస్తున్నాయి. ఆ ఊహాగానాలు స్వయంగా మాధవీలతనే ప్రకటించింది. ప్రస్తుతం తెలంగాణలో రానున్న రోజుల్లో శాసనసభకు బైపోల్ వచ్చే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ లో అయితే అసలు సందేహం లేదు. ఎందుకంటే ఇటీవల బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చెందడంతో ఎన్నిక అనివార్యమైంది. తాజాగా బీజేపీకి గుడ్ బై చెప్పిన గోషమ్మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి మరోసారి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దీంతో బీజేపీ పార్టీ మహిళా నేత హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాధవీలత విమర్శలు గుప్పించారు. బీజేపీ మద్దతు లేకుండానే రాజాసింగ్ ఎమ్మెల్యేగా గెలుపొందారా అని ప్రశ్నించారు. కార్పొరేటర్ గా ఉన్న రాజాసింగ్ ను ఎమ్మెల్యే చేసింది బీజేపీనే అని చెప్పారు. బీజేపీ గురించి ఏది పడితే అది మాట్లాడడం సరికాదని అన్నారు. ఇతర మతాల వారిని, మహిళలను దూషించడమే హిందుత్వమా అని ప్రశ్నించారు. గతంలో కూడా హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన తనకు రాజాసింగ్ సహకరించలేదని మాధవీలత విమర్శించారు. ఎంపీ అభ్యర్థిగా మగాళ్లే దొరకలేదా అంటూ తన గురించి హేళనగా మాట్లాడారని మండిపడ్డారు. గోషమ్మహల్లో రాజాసింగ్ కంటే తనకే ఎక్కువ ఓట్లు వచ్చాయని అన్నారు. మాధవీలత బలహీనురాలు కాదని చెప్పారు. గోషమ్మహల్ స్థానాన్ని తనతో భర్తీ చేయాలని హైకమాండ్ భావిస్తుండటం తన అదృష్టమని అన్నారు. గోషమ్మహల్, జూబ్లీహిల్స్ ఎక్కడ పోటీ చేయవన్నా బరిలోకి దిగేందుకు తాను సిద్ధమని చెప్పారు. దీంతో ఇక గోషమ్మహల్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు సమాచారం. తనను దూషించిన నేతలు తనే స్వయంగా ఒడగట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు మాధవీలత కుండ బద్దలు కొట్టి మరి చెప్పారు. ఇక చూడాలి రాజాసింగ్ మాధవీలత వివాదం ఎంతవరకు వెళ్తుందో.